హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సముద్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత 5వ అధ్యాయము ఎన్నో శ్లోకం నేర్చుకుంటున్నాం. ఈరోజు 4వ శ్లోకం నేర్చుకుంటున్నాం మనం. సో నిన్న 3వ శ్లోకం మనం పూర్తి చేసుకున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు కర్మయోగము కృష్ణ భక్తి రసాభావిత కర్మ. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామం. సో ముందుగా మనం శ్లోకంలోకి వెళ్ళిపోదాము. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యా గుభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యా ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యా ఉభయోర్విందతే ఫలం. ఇక్కడ 2 విషయాలకి ఏం చెప్తున్నారు, వాటికి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యము, అదే సమయంలో యొక్క 2 విషయాలకి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీ, ఒకే రకమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒకటి సాంఖ్య,
రెండవది యోగా. యోగా అంటే కనుక ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం? యాక్చువల్ గా ఈ యొక్క అధ్యాయంలో మనము సాంఖ్య యోగము 2 విషయాల గురించి. సో అది మనం త్వరలో చర్చించుకుంటాం. సో ఇక్కడ యోగా అంటే కనుక ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం అర్థం చేసుకోవాలి మనము? కర్మయోగము. కర్మయోగంలో కూడా నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగము కృష్ణ భక్తి రసాభావిత కర్మ. సో దానికి ఆ తర్వాత సాంఖ్య యోగము. సో ఈ 2 కూడా. సో ఇది సాంఖ్య యోగం. సో ఏమంటారు? పృథక్ బాల. పృథక్ అంటే కనుక 2 కూడా వేరు వేరు. బాల. బాల అంటే కనుక చిన్నపిల్లలను బాల అంటారు. ఇంకా ఇక్కడ కంటెక్స్ట్ లో దానికి అర్థం ఏమిటి అంటే కనుక తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, తెలివి లేనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఏమని చెప్తారు? ఆ 2 కూడా వేరు వేరు అని చెప్తారు. కానీ పండితులు ఎప్పుడు కూడాను ప్రవదంతిన పండిత. ప్రవదంతి అంటే కనుక చెప్పడం. నా పండిత. పండితులు అలాగని చెప్పరు వాళ్ళు. సో ఏమని చెప్తారు పండితులైతే మరి? ఏకమప్యా స్థిత. సో పండితులు ఏమని చెప్తారు అంటే కనుక ఆ రెండింటిలో ఏదైనా సరే, ఏ మార్గమైనా సరే మీరు సంపూర్ణంగా కనుక మీరు పాటిస్తే కనుక ఉభయోర్ విందతే ఫలం. సో మీకు రెండింటిలో ఫలితాలు కూడా మీరు పొందగలరు అని చెప్తారన్నమాట. సో ఇక్కడ ఏమిటంటే కనుక మనకి 2 రకాలైనటువంటి విషయాలు. ఇక్కడ ఉభయోర్ విందతే ఫలం, దాని గురించి కూడా మనము చర్చించుకుందాం. సో ముందుగా మనం ఇక్కడ సాంఖ్యయోగము అనేటువంటి దానికి ఏమిటో చూద్దాం. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి ఏం జరిగింది ఇప్పటిదాకాను ఒక్కసారి మనము విశ్లేషణ చేసుకుంటూ కనుక ముందుగా అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు మనకి. సో ఏమని వేస్తారు మనకి? సో కృష్ణ, ముందుగా నన్ను కర్మత్యాగం చేయమని చెప్పావు మీరు. ఆ తర్వాత భక్తియుత కర్మ చేయమని చెప్తున్నారు. ఈ రెండింటిలో మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏది నాకు మంచిది, ఏం చేయమంటారు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు మళ్ళీ ప్రశ్నించారు. సో ప్రశ్నించిన తర్వాత ఏమైంది? భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో 2 కూడా ముక్తిని పొందడానికి శ్రేయోదాయకములు. ఏమిటి? ఒకటి కర్మ పరిత్యాగము, సన్యాసము. రెండవది భక్తితో కూడినటువంటి కర్మ, అంటే ఇక్కడ కర్మయోగం. ఈ అధ్యాయంలో నిష్కామ కర్మయోగము 2 కూడా ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కూడా కర్మ పరిత్యాగం అనేటువంటిది ఉత్తమము. కర్మ పరిత్యాగము కంటే కూడా భక్తియుత కర్మ ఉత్తమము అని చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకు అలాగ చెప్పారు అంటే కనుక దానికి ఒక కారణం ఉందన్నమాట. అసలు ఎందుకు మనము ఈ యొక్క కర్మయోగము ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి? మనము చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఎందుకు ఇవన్నీ మనకి? ఏదో మనం చేస్తున్నాం, పొద్దున్న లేస్తున్నాం, పడుకుంటున్నాం, ఏదో మధ్య మధ్యలో పనులు చేసుకుంటున్నాం, ఏదో సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. ఇది సరిపోద్ది కదా. ఎందుకు ఇవన్నీ కర్మలు చేయాలి? ఎందుకు అని అంటే కనుక మనము ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుపడిపోయి ఉన్నాం. భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి ఉన్నాం. సో చిక్కుకుపడిపోయి ఉంటే కనుక ఏమైంది? చిక్కుకుపడిపోతే ఎలా అంటే కనుక ఒక వ్యక్తి బురదలో పడిపోయినట్టు అన్నమాట. సో బురదలో పడిపోయిన వ్యక్తిని ఎవరైనా మళ్ళీ ఇంట్లోకి తీసుకుని రావాలంటే కనుక ఏం చేస్తారు? ఎవరైనా బయటికి వెళ్ళారు మీరు వానాకాలంలో, ఏదో బురద వల్ల మొత్తం మీ బట్టలంతా కూడా మొత్తం బురద అయిపోయింది. బురద అయిపోతే కనుక ఏం చేస్తారు? మీ ఇంట్లోకి రమ్మన్నారు. చిన్నపిల్లలు ఎవరైనా బురద చేసుకుని వచ్చారనుకో, వాళ్ళ అమ్మ ఏమంటుంది? ఫస్ట్ ముందుగాను మొత్తం ఆ బట్టలన్నీ కూడా విప్పేసి మొత్తం తల స్నానం చేసి అప్పుడు లోపలికి రా. అప్పుడు దాకా ఇంట్లోకి ఎంట్రన్స్ లేదు. ముందుగా ఏంటి? ఆ మలినాలన్నీ కూడా తొలగించుకోవాలి. అలాగే మనం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చేసి అక్కర్లేనటువంటి కల్మషాలు, బురద, అనవసరమైనటువంటి విషయాలు అన్నీ కూడా అంటించేసుకున్నాం. అదేంటండి మాకేం కనపట్లేదు కదా, అంతా బాగానే ఉంది కదా, మేము స్నానం చేశాం కదా రోజు అంటే అవన్నీ కూడా ఎక్కడున్నాయి? మన యొక్క హృదయంలో ఉన్నాయి. అవన్నీ కూడాను, అవన్నీ కూడా మన ఆత్మని పట్టేసుకుని ఉన్నాయి. ఎప్పటి నుంచి పట్టేసుకున్నాయి అవన్నీను? బురద అయితే కనుక ఒకరోజు బురద పట్టింది. కానీ ఆత్మలో పట్టినటువంటి మలినాలు ఎప్పటి నుంచి పట్టున్నాయి? జన్మ జన్మల ఇమ్మెమోరియల్. నుంచి ఉన్నాయి ప్రభుజీ. టైం ఇమ్మెమోరియల్ అంటే
లెక్కలేనంత సమయం నుంచి కూడా ఆ మలినాలు ఉన్నాయి. ఒకరోజు బురద పడితే కనుక దాన్ని కడుక్కోవడానికి మనకు అరగంట పడుతుంది, స్నానం చేసి ఆ బురదంతా వదిలించుకోవడానికి. అలాంటిది ఎన్నో జన్మల నుంచి పట్టినటువంటి బురద అంతా కూడా వదిలించుకోవాలంటే కనుక ఇంకెంత కష్టం, ఎంత కష్టపడాల్సి వస్తుంది. స్పెషల్ కెమికల్స్ వేసుకోవాలి, బోల్డ్ అంత పని చేసుకోవాలి, బోల్డ్ టైం పెట్టాలి దాని మీద. అదంతా కూడా టైం పడుతుంది కదా. సో అందుకే ఇక్కడ మనకి చెప్పబడినటువంటి యొక్క యోగా పద్ధతులు, రకరకాల యోగా పద్ధతులన్నీ కూడా దేనికోసం చెప్పబడ్డాయి అంటే కనుక, ముందుగా మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాలన్నీ కూడా పోగొట్టుకోవాలన్నమాట. కల్మషాలు లేకుండా ఎలా అయితే కనుక ఆ బురద కడుక్కోకుండా స్నానం చేయకుండా అమ్మ ఇంట్లోకి ఎలాగైతే పిల్లవాడిని లోపలికి రానివ్వదో, అలాగే భగవంతుడు కూడా మనల్ని రానివ్వరు వైకుంఠంలోకి. మనం బురదంతా కూడా పెట్టుకుని నేను వదిలిపెట్ట. ఇంకా ఏంటి, చిన్నపిల్లలు ఇంకా కొంతమంది అడమెంట్ గా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, నేను కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చేస్తానని కూర్చుంటారు. అప్పుడు అమ్మ రానిస్తుందా? అస్సలు రానివ్వదు. సో మన పరిస్థితి కూడా అంతే. నాకేం కావాలి, మనకు కూడా ఇవన్నీ బురదంతా కావాలి నాకు. ఈ మలినాలు కల్మషాలన్నీ కూడా నేను వదిలిపెట్టను, అయినా సరే నన్ను ఇంట్లోకి రానిచ్చేయాలి. నాకు భౌతిక ప్రపంచం నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోవాలని కొంతమంది కూర్చుంటారనమాట. సో రానిస్తారా భగవంతుడు? ఎలా అయితే అమ్మ రానివ్వదో భగవంతుడు కూడా రానివ్వరు మనల్ని. సో కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కనుక, మనము యొక్క కల్మషాలని పోగొట్టుకోవాలి. ఈ కల్మషాలని పోగొట్టుకోవడానికి రకరకాల పద్ధతులు అన్నమాట. సో అందులోనే మనకి ఒక కర్మయోగము, అదేవిధంగా నిష్కామ కర్మయోగము, సాంఖ్య యోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా బేసిక్ పర్పస్ ఏంటంటే కనుక వీటిని మన యొక్క కల్మషాలన్నీ పోగొట్టుకోవడం అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఒక్కొక్క కల్మషానికి ఒక్కొక్క దాంతో పోతుందన్నమాట. కొన్ని రకాల మలినాలు ఉన్నాయి, మనం మామూలు సబ్బుతో స్నానం చేస్తే సరిపోతుంది. కొన్ని మలినాలు ఉంటాయి, మనం ఎంత మామూలు సబ్బుతో చేసినా పోదు, ఇంకా స్పెషల్ కెమికల్స్ కావాలి. ఒక్కొక్కసారి మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ వచ్చినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్పెషల్ గా ఏవో ఆయింట్మెంట్ అవి ఏవో రాసిస్తారు, రోజు అప్లై చేసుకోండి ఇది తగ్గిపోతుంది అని చెప్తారనమాట. సో అలాగా మనకున్నటువంటి జబ్బును బట్టి, మనకున్న కల్మషాన్ని బట్టి రకరకాల వస్తువులు వాడాలి. సో కొన్నిసార్లు ఏం చెప్తారు డాక్టర్ గారు, ఏదో స్పెషల్ సబ్బు అవన్నీ కూడా ఇస్తారు, ఇవి రోజు వాడండి అని చెప్తారు. సో అలాగే మనకు కూడా చాలా చాలా కల్మషాలు ఉన్నాయి కాబట్టి, మనకున్న కల్మషానికి ఇంకొకటి ఏంటి, టైం ఫ్యాక్టర్. సో కొన్ని పని చేస్తాయి, కానీ ఏంటంటే చాలా చాలా సమయం పడుతుంది అవి పోగొట్టుకోవడానికి, జిడ్డు వదలడానికి. సో ఒక్కొక్కసారి చేతులు మనం కడుక్కుంటూ ఉంటాం, నెయ్యి ఏమైనా అంటుకుంది అనుకోండి, ఏమవుతుంది, మామూలుగా కడుక్కుంటే పోతుందా నెయ్యి జిడ్డు చేతి నుంచి? పోదు, చాలా టైం పడుతుంది. సో దానికి సబ్బు రాసుకోవాలి, కెమికల్ రాసుకోవాలి. ఒక్కొక్కసారి నెయ్యి బాగా మంచిగా ఉంటే కనుక 2-3 సార్లు కడుక్కున్నా సరే ఆ జిడ్డు పోదు, మంచి నెయ్యి అయితే కనుక. సో కెమికల్స్ అయితే కనుక ఒకసారి పోతుంది అది. సో అలాగా మనలో కూడా జిడ్డంతా కూడా ఉంది చాలా. సో కాబట్టి మనకి పోవడానికి, ఆ కల్మషాలు పోవడానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. సో ఈ రెండిట్లో కూడా ఇది చేస్తే నీ జిడ్డు గమ్మున పోతుంది, ఈ రెండిట్లో కూడా ఇది చేస్తే నీ యొక్క కల్మషాలు గమ్మున పోతాయి, ముందుగా చాలా వేగంగా పోతాయి అని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారు. సో అదే రికమెండేషన్ మనకి ఏం చెప్పారు, 2వ శ్లోకంలో చెప్పారనమాట. ఏం చెప్పారు, రెండు కూడా మంచిదే, రెండు కూడా నీకు ముక్తిని పొందడానికి 2 విషయాలు కూడా మంచిదే. కానీ ఏమిటి, రెండింటిలో కూడా నువ్వు యొక్క భక్తి రసాభావిత కర్మ, నిష్కామ కర్మయోగం చేయమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ రికమెండ్ చేశారన్నమాట. సో మెయిన్ ఉద్దేశం ఏంటి, ఇక్కడ కల్మషాలను మనము పోగొట్టుకోవాలి. సో కల్మషాలు పోనంత వరకు కూడా మనం సన్యాసం తీసుకున్నా సరే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉండదు. నిన్నటి శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాము, కల్మషాలు పోకుండా మనము సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే సన్యాసం తీసుకుంటాం, కృత్రిమంగా, యాంత్రికంగా మనం ఇంద్రియార్థాల నుంచి, ఇంద్రియ భోగాల నుంచి దూరంగా ఉంటాము. కానీ ఏమవుతుంది, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది. కాఫీ టీ వదిలిపెట్టేస్తాం మనం, కానీ మన పక్కన వాళ్ళు ఎవరైనా కాఫీ టీ తాగుతూ ఉంటే కనుక మనం కూడా ఆహా, ఈ కాఫీ టీ తాగుతూ ఉంటే కనుక ఇంత బాగుంటుంది కదా, ఇంత స్మెల్ బాగుంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా అని మనసులో ఆలోచించి ఏం చేస్తాము, ఏదో ఒక రోజు ఎవరు చూడనప్పుడు, ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి మనం
కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తయారు చేసుకుని తాగేస్తాం. సో మనస్సు అన్నమాట ఇదంతా కూడా. సో మనసులో ముందు రన్ అవుతుంది ఏదైనా ఇంద్రియ భోగం, అది తర్వాత రియాలిటీకి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక కృత్రిమంగా యాంత్రికంగా మనము యొక్క సన్యాసం తీసుకున్నా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ముందుగా ఏం అవ్వాలి, మనం ప్యూరిఫై అవ్వాలి. ప్యూరిఫై అవ్వకుండా సన్యాసం తీసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఏమంటారు మాయావాదులు, ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నావో నువ్వు నారాయణుడు అయిపోయావు, నారాయణుడితో సమానం అయిపోయావు. కాషాయ వస్త్రాలు ధరిస్తే కనుక నువ్వు నారాయణుడు అయిపోయావు. మారిపోతుందా రంగు? బయట ఉన్నటువంటి దుస్తులు మార్చుకున్నంత మాత్రాన లోపల ఉన్నటువంటి కల్మషాలు మారిపోతాయా? కేవలం కాషాయ వస్త్రాలు వేసుకుంటేనే కల్మషాలు మారిపోతే కనుక అందరూ కూడా మార్చేసుకుంటారు. చాలా తేలికది. దుకాణానికి వెళ్తే ఒక 500 పెడితే వచ్చేస్తాయి కాషాయ వస్త్రాలు. అవి వేసుకుంటే అయిపోయింది కదా. ఎందుకింత కష్టపడాలి? ఆ కర్మయోగం, ఆ సిద్ధాంతం, ఆ జపం, ఎందుకు ఇవన్నీ చేయాలి? అదంతా తేలిక కాదు. కేవలం వస్త్రాలు మార్చుకున్నంత మాత్రాన మనలో ఉన్నటువంటి కల్మషాలు మారిపోవు, మనం నారాయణుడు అయిపోము. సో మెయిన్ ఏంటి, కల్మషాలని పోగొట్టుకోవాలి. మన పని ఎప్పుడు కూడా ఏది ఉండాలి, కొత్త మలినాలు మనం చేర్చుకోకూడదు, కొత్త మట్టి మన మీద వేసుకోకూడదు. పాత వాటిని అన్నిటిని కూడా మనం కొంచెం 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 రోజు రోజు కూడా మనం ఇదే కాన్షియస్ తోనే ఉండాలి. ఇదే చైతన్యంతో ఏంటి, మలినాల్ని ఎలా పోగొట్టుకోవాలి, నాలో ఉన్నటువంటి అనర్థాలని ఏ విధంగా పోగొట్టుకోవాలి, సో నాలో ఉన్నటువంటి అభద్రాలని ఏ విధంగా పోగొట్టుకోవాలి, సో ఈ పోగొట్టుకోవడానికి నేను ఏమేం పనులు చేయాలి. సో ఈ విధంగానే మనము ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సో కాబట్టి మనకి ఏది ఉపయోగపడుతుంది అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే అర్జునుడికి చెప్పడం ద్వారా, అర్జునుడి ద్వారా మనకు కూడా ఏం చెప్పారు, సో రెండు కూడా మంచిదే, కానీ ఇది వాడితే కనుక నీ జిడ్డు మలినం అంతా కూడా వేగంగా పోతాయి. సో మనకేం చెప్పారు ఆయన, భక్తి రసాభావిత కర్మ చేయమన్నారు, నిష్కామ కర్మయోగము చెయ్యమని చెప్పారనమాట. సో కొంతమంది ఏమని చెప్తూ ఉంటారు మనకి, అసలు ఈ నిష్కామ కర్మయోగము మనకి 2 విషయాలు ఈ శ్లోకంలో చర్చించడం జరిగిందనమాట. ఒకటి సాంఖ్యయోగం, ఒకటి రెండవది నిష్కామ కర్మయోగం. సాంఖ్యయోగము అని అంటే కనుక ఏం చేస్తారు, సాంఖ్యయోగంలో మనం చాలా సార్లు చర్చించుకున్నాం. వాళ్ళు ఏంటంటే కనుక అనలిటికల్ స్టడీ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక ప్రతి విషయాన్ని కూడా ఇందులో ఏముంది, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది అని చెప్పి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో మన యొక్క శరీరం తీసుకోండి, శరీరంలో కూడా ఏమేమి ఉన్నాయి, శరీరంలో కూడా మొత్తము 24 అంశాలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియార్థాలు, 5 భౌతిక మూలకాలు, మనసు, బుద్ధి, అహంకారము, తర్వాత వీటన్నింటి కూడా పైన మళ్ళీ పరమాత్మ. మొత్తం శరీరాలు అన్ని రకాలైనటువంటి శరీరాలు, ఒక దోమ శరీరమైన, చీమ శరీరమైన, బల్లి శరీరమైన, కుక్క శరీరమైన, ఏ శరీరం, మానవ శరీరమైన, దేవతా శరీరాలైనా సరే మొత్తం వీటితోనే తయారైనవి. కానీ అంటే కంపోజిషన్ మారుతుందన్నమాట. మానవ శరీరం వరకు కూడా స్థూల మూలకాలు ఎక్కువ ఉంటాయి. దేవతా శరీరాల్లోకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది, సూక్ష్మమైనటువంటి మూలకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సటిల్ గా ఉంటారు, మోర్ సటిల్ అన్నమాట వాళ్ళు. సో ఉన్నతమైనటువంటి స్థాయి అంటే సుపీరియర్ అన్నమాట వాళ్ళందరూ కూడా. సో దీన్ని అనలైజ్ చేయడం, సో ఆ తర్వాత మొత్తం మన భౌతిక ప్రపంచాన్ని కూడా మళ్ళీ అనలైజ్ చేయడం, స్టడీ చేయడం, ఏమేమి ఉన్నాయి, ఇందులో ఏమున్నాయి, అందులో ఏమున్నాయి, ఇలాగా వెతుక్కుంటూ 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 వెళ్తే కనుక వీళ్ళు ఏమంటారు, చివరిగా శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ కూడా పెద్ద పెద్ద మెషిన్లు అవన్నీ కూడా తయారు చేసి మేము పరమాణువులో ఉన్నటువంటి గాడ్ పార్టికల్ అంటారన్నమాట. సో ఆయన కనుక్కుంటాం మేము అని చెప్పేసి ఇక పరమాణువులన్నీ పెట్టడం, వాటిని చాలా వేగంగా తిప్పడం, వాటిని పగలగొట్టడం, వాటిలో ఏం పగులుతుంది, ఏం వస్తున్నాయి అని చెప్పి చూడడం, వాటిని అనలైజ్ చేయడం, రీసెర్చ్ కోసం వాళ్ళు ఏంటంటే కనుక ప్రతి 6 నెలలకో ఒక ఏడాదికో ఒక పబ్లిష్ చేస్తారనమాట. సో మేము ఏమేమి ఫైండింగ్ చేసాం, ఎందుకంటే కనుక డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళకి, ఎవరోను వాళ్ళకి ఏదో ఒకటి రిజల్ట్ చూపించాలి కదా, లేకపోతే వాళ్ళు ఫండింగ్ కట్ చేసేస్తారు. సో అందుకని వాళ్ళు ప్రతిసారి చెప్తూ ఉంటారన్నమాట. సో చాలా క్లోజ్, మేము చాలా దగ్గరగా వచ్చేసాం ఆ గాడ్ పార్టికల్ ని కనుక్కోవడానికి, ఎందుకంటే వాళ్ళు పరమాత్మను ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నారన్నమాట. చాలా దగ్గరగా వచ్చేసాం మేము గాడ్ పార్టికల్ ని కనుక్కోవడానికి. వాళ్ళు ఎప్పుడు చాలా దగ్గరగానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, కానీ ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి రాలేరు. కాలయమనుడు కూడా కృష్ణుడు ఎలా కనిపించాడైనా,
దగ్గరగానే ఉన్నాడు, ఇదిగో నేను పట్టేసుకున్నాను అని చెప్పి అనుకున్నాడు. దొరికాడా కృష్ణుడు? దొరకలేదు. సో అలాగే వీళ్ళకి కూడా కృష్ణుడు దొరకడు. కానీ మనకి శాస్త్రాల ప్రకారం కూడా ఏం చేస్తారు, ఈ యొక్క సాంఖ్యయోగంలో వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. అంటే చదవడమే కాకుండా వాటిని వాళ్ళు అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారన్నమాట. సో ఇలాగ ప్రయత్నిస్తూ ఉంటే కనుక మెల్లగా కొంతమంది ప్రగతి సాధిస్తారు. వెళ్ళడం చాలా కష్టం. కానీ ఏంటంటే కనుక వీళ్ళు చాలా సన్యాసము అవన్నీ కూడా తీసుకుని కర్మ పరిత్యాగం చేసి శ్రద్ధగా అధ్యయనం చేసి ఇవన్నీ కూడా చేస్తే కనుక శాస్త్రాల్లో చెప్పబడినట్టు అవంతా కూడా చేస్తే కనుక వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. ఈ యొక్క డిసిప్లిన్ లో అన్నమాట. సంఖ్యాయోగంలో కూడా ముందుకు వెళ్తారు. వెళ్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చివరికి ఏమని తెలుసుకుంటారు వాళ్ళు? మొత్తం అన్నింటికి కూడా మూలం ఏమిటి? మొత్తం 24 అంశాలు మనం చెప్పుకున్నాం కదా! ఈ యొక్క 24 అంశాలకి కూడా మూలం ఎవరు? విష్ణువు. 24 అంశాలకి కూడా మూలం. ఈవెన్ ఆ యొక్క ఆత్మకి కూడా మూలం ఎవరు? మనమందరం కూడా విష్ణువు యొక్క అంశలే. ఆయన యొక్క అంశలే అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఇది కన్క్లూషన్. ఈ కన్క్లూషన్ తెలుసుకోవడానికి వాళ్ళకి ఏం పడుతుంది? ఎన్నో జన్మలు పడుతుంది. ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మధ్యలో మిస్‌లీడ్ అయిపోతూ ఉంటారు. దారి తప్పుతూ ఉంటారు. మళ్ళీ వెనక్కొస్తూ ఉంటారు. సో చాలా కష్టం. బట్ ఎప్పటికో అప్పుడు వస్తారు వీళ్ళు. సో ఇది సాంఖ్యయోగం అన్నమాట. ఇంకా రెండవదేమిటి? సో ముందుగా అనాలిసిస్ చెప్పుకుందాము. 2 విషయాలు ఏమిటి అని చెప్పుకుందాం. 2 పద్ధతులు కొంచెం బ్రీఫ్‌గా. ఆ తర్వాత రెండిట్లో సిమిలారిటీ ఏంటి అనేటువంటిది చెప్పుకుందాం. సో తర్వాత రెండవ విషయం ఏమిటి? మనకి ఇక్కడ చెప్పబడుతుంది యోగౌ అని చెప్పారు. సాంఖ్య యోగౌ. యోగం అంటే కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో మనము ఎప్పుడు కూడా యోగము అని అంటే కనుక ఏమని అర్థం చేసుకోవాలి మనము? నిష్కామ కర్మయోగము. నిష్కామ కర్మయోగము లేకపోతే కర్మయోగం అని అర్థం. కర్మయోగం ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే కనుక నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం అంటే కనుక మనము ఫలాపేక్ష లేకుండా మన యొక్క కర్మలు చేయటము. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తే కనుక భక్తితోటి శ్రీకృష్ణుడి కోసము ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడము. అదే కృష్ణ భక్తి రసాభావిత కర్మ. సో ఈ అధ్యాయం హెడ్డింగే మనకేమిటి? అధ్యాయం హెడ్డింగ్ కృష్ణ భక్తి రసాభావిత కర్మ అన్నమాట. సో ఈ యొక్క కృష్ణ భక్తి రసాభావిత కర్మము అంటే కనుక ఏమిటి? ఇందులో వీళ్ళకి జ్ఞానం ఉంటుంది. పూర్తిగా జ్ఞానం ఉంటుంది. ఏముంటుంది ఈ యొక్క జ్ఞానము? నేను ఈ యొక్క శరీరాన్ని కాదు. నేను ఆత్మని. ఆత్మని అంటే గనక ఏమిటి? మళ్ళీ నేను భగవంతుడి యొక్క అంశని. ఇంకా ముందుకు వెళ్తే గనక నేను భగవంతుడి యొక్క సేవకుడిని. ఆ సేవకుల్లో కూడా నేను డైరెక్ట్ గా సేవకుడిని కాదు. గోపీ భర్తు పదకమలయో దాసదాసాను దాస. సో ఆ విషయాన్ని వీడు తెలుసుకుంటాడన్న. ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు? తెలుసుకుని అలాగే ఉండిపోడు. ఏం చేస్తాడు? తెలుసుకున్న తర్వాత ఆ యొక్క మూలం. ఇంతకు ముందు ఏం తెలుసుకున్నారు వాళ్ళు? సాంఖ్యయోగంలో చివరిగా లాస్ట్ వాళ్ళు ఏం తెలుసుకుంటారు వాళ్ళు? విష్ణువే అన్నింటికి మూలము. విష్ణువే అన్నింటికి మూలము అనేటువంటి కన్క్లూషన్కి వస్తారు. వీడెక్కడి నుంచి మొదలు పెడతాడు? విష్ణువే మూలము అని చెప్పి తెలుసుకుని ఆ యొక్క మూలానికి సేవ చేయడం మొదలు పెడతాడు. అంటే ఏమిటి? వాడికన్నా చాలా అడ్వాన్స్ అయిపోయాడు కదా వీడు. అవన్నీ కూడా దాటుకుని వచ్చేసాడు వాడు. అదేమిటి కన్క్లూషన్ అని చెప్పి తెలుసుకోవడానికి ఆ సమయం అంతా కూడా సేవ్ అయిపోయింది. మొత్తం అంతా కూడా సేవ్ అయిపోయింది అన్నమాట. సో ఎలా అయితే కనుక ఒక చెట్టు యొక్క మూలానికి, కాండానికి, వేరుకి మనం నీళ్లు పోస్తే వాడు ఏం చేస్తాడు? ఆ విధంగా ఈ యొక్క ఈ కృష్ణ భక్తి రసాభావిత కర్మలో వాళ్ళు ఏం చేస్తారు? కర్మలు ఏ స్థాయిలో చేస్తారు వాళ్ళు? ఆత్మస్థాయిలో వాళ్ళు కర్మలు చేస్తారు. ఆత్మస్థాయిలో కర్మలు చేయడం ఏంటండి? ఆత్మస్థాయిలో కర్మలు చేయడము అంటే వాళ్ళు ఆత్మస్థాయిలో ఉండడము అంటే నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని చెప్పి తెలుసుకోవడం ద్వారా భగవంతుడికి సేవకుడి కింద ఉండి ఆ యొక్క కర్మలన్నీ కూడాను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా కృష్ణ చైతన్యంలో యొక్క కర్మలన్నీ కూడా చేస్తారు. సో
ఇది ఈ రెండు రకాలైనటువంటి విషయాలు. సో మరి ఇదేమిటి ఈ యొక్క అధ్యాయంలో నిజంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు రెండిటిని కూడా ఒకటే అంటారు. ఇదేంటండి రెండు కూడా వేరు వేరు కదా! ఇక్కడ సాంఖ్యయోగంలో ఏం చేస్తారు వాళ్ళు? ఆ సాంఖ్యయోగంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం చెప్పుకున్నాం కదా! అనాలిసిస్ చేస్తారని. అనాలిసిస్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకి ఏమవుతుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఇదొక మాయ. మెల్లగా వాళ్ళకి కొంచెం కొంచెం రివీల్ అవుతుంటుంది. సో ఇందులో ఏమీ లేదు. ఇందులో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళకి తెలుసుకుని మెల్లగా వాళ్ళకేమొస్తుంది? భౌతిక ప్రపంచం మీద వాళ్ళకి ఒక వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. కేవలం వాళ్ళు వైరాగ్యం దగ్గరే ఆగిపోతారు వాళ్ళు. వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. దూరం నుంచి వస్తారు. సో కొంచెం దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది? జ్ఞానము, వైరాగ్యం కొంచెం కొంచెం వస్తుంది. సో కానీ ఇక్కడ ఏమవుతుంది? జ్ఞాన వైరాగ్యం కాకుండా ఇక కృష్ణ భక్తి రసాభావిత కర్మలోను మనకి ముక్తి కావాలంటే గనక ఆ రెండు కూడా సరిపోవు. జ్ఞానం, వైరాగ్యమే సరిపోవు. మనం ఏం చేయాలి? ఒక సేవ చేయాలి భగవంతుడికి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా! స్టార్టింగ్ లోనే ఏంటి? మనలో ఉన్న కల్మషాలు పోనంత వరకు కూడా మనకి భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళడానికి అర్హత రాదు. కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు. సో మనకు కూడా తెలుసు. ఈ సబ్బు రాసుకుంటే గనక నా మట్టి పోతుంది. ఈ సబ్బు రాసుకుంటే గనక నీళ్ళతో స్నానం చేస్తే ఈ మలినాలు పోతాయి. తెలుసుకుంటే సరిపోతుందా మనకి? సరిపోదు. వెళ్లి స్నానం చెయ్యాలి. చేయాలి. ఆ సబ్బు వాడాలి. స్నానం చేయాలి. మళ్ళీ మళ్ళీ రుద్దుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి. అప్పుడు మలినాలు పోతాయి. ఈ సబ్బు రాసుకుంటే స్నానం పోతుంది. సో సబ్బు రాసుకుంటే స్నానం పోతుందని 10 సార్లు అనుకుంటే గనక మలినాలు పోతాయా మనకి? స్నానం చేస్తే మలినాలు పోతాయి అనుకుంటే అవ్వదు కదా! మనం వెళ్ళాలి. వెళ్ళి తెలుసుకోవాలి. సబ్బు రాసుకొని స్నానం చేస్తే మలినాలు పోతాయని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం సబ్బు రాసుకొని స్నానం చేయాలి. ప్రాక్టికల్‌గా చేయాలి. సో ఇక్కడ సాంఖ్యయోగంలో ఏంటి? వాళ్ళు తెలుసుకుంటారు అంతే. ఇలాగ సబ్బు రాసుకొని నేను మలినాలు పోగొట్టుకోవాలంటే స్నానం చేయాలి అని చెప్పి తెలుసుకుంటారు. అంతే. అదే వాళ్ళ కన్క్లూజన్. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? మలినాలు పోతాయా? పోవు. ఇక్కడ భక్తి యోగంలో ఏం చేస్తారు? నిష్కామ కర్మయోగంలో వెళ్లి ప్రాక్టికల్‌గా అది తెలుసుకుంటారు. సబ్బు రాసుకొని స్నానం చేయాలి అని చెప్పి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు స్నానం కూడా చేస్తారు. అప్పుడు వాళ్ళ మలినాలు పోతాయి. సో కాబట్టి కేవలము జ్ఞానము, వైరాగ్యము మాత్రమే మనకి ముక్తి పొందడానికి సరిపోవు. జ్ఞానం, వైరాగ్యం కావాలి. నాలెడ్జ్ కావాలి. స్నానం చేయాలి అనే నాలెడ్జ్ కావాలి. కానీ ఏం కావాలి? ప్రాక్టికల్ అప్లికేషన్. అంటే సేవ చేయాలి. భక్తియుత సేవ చేయాలి. కృష్ణ భక్తి రసాభావిత కర్మ చేయాలి. చేస్తేనే మనకి యొక్క ముక్తి అనేటువంటిది లభిస్తుంది. మరి 2 ఒకటే అని చెప్పారేంటండి? 2 ఒకటే ఎలా అవుతాయి? ఏ పద్ధతిని పాటించినా సరే రెండిట్ల యొక్క ఫలితాలొస్తాయని చెప్పారు. అంటే దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే గనక ఇక్కడ ఎవరైతే గనక ఈ విధంగా మొట్టమొదట చెప్పుకున్నాం కదా మనం. ఇక సాంఖ్యయోగం చేస్తే గనక వాళ్ళు ఏ కన్క్లూషన్‌కొస్తారు? విష్ణువే మూలము అనేటువంటి కన్క్లూషన్‌కొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడితో ఆగిపోరు. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? మళ్ళీ ఆ యొక్క మూలానికి సేవ చేయడం మొదలుపెడతారు. అప్పుడు వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఇక్కడేమవుతుంది మనకి కృష్ణ భక్తి రసాభావిత కర్మలో వాళ్ళు ముందు నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలుపెడతారు. వాళ్ళకి కూడా రిజల్ట్ వస్తుంది. సో అంటే 2 పద్ధతుల్లో ఒకటేంటంటే గనక డైరెక్ట్ రోడ్, రెండవది ఇండైరెక్ట్ రోడ్ అన్నమాట. సో తిన్నగా వెళ్ళే దారి, చుట్టూ తిరిగి వెళ్ళే దారి. చెప్తారు కదా చిన్నప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళే దారి. సో ఆ చుట్టూ తిరిగి వెళ్ళే దారిలో వెళ్ళినా సరే చివరికి ఎలాగోలాగో నువ్వు చేరుకుంటావు. కానీ ఎప్పుడుకో చేరుకుంటావు. బహునాం జన్మనాం అంతే. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? రెండిట్లో ఏ పద్ధతి పాటించినా సరే నువ్వు వెళ్తావు. కానీ ఏంటంటే గనక మనము ఏం చేయాలి? తిన్నగా ఉండే దారిని మనం ఎంచుకుంటాం. సో కాబట్టి ఆ దారిని ఎంచుకోవాలన్నమాట. సో ఇది విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట మనకి. సో 2 కూడా మనకి తీసుకుని వెళ్తాయి. బట్ ఒకటేంటంటే గనక వెంటనే తీసుకుని వెళ్తుంది. తిన్నగా తీసుకుని వెళ్తుంది. రెండవది చాలా సమయం పడుతుంది. మధ్యలో దారి తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో మనకి 5వ అధ్యాయము, 3వ అధ్యాయం 2 కూడా చాలా చాలా శ్లోకాలు, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సిమిలర్‌గా ఉంటాయన్నమాట. కానీ సబ్‌టల్‌గా కొంచెం తేడా ఉంటాయన్నమాట. సో మనకి 3వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా చెప్తారు. ఏం చెప్తారు అక్కడ మనకి? ప్యూరిఫై అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి? నియమిత కర్మలు చేయాలి అని చెప్తారు మాయావాది సన్యాసుల కోసం.
కానీ మనకి కృష్ణ భక్తి రసాభావిత కర్మలో ఏం చెప్తూ ఉంటారు, వైష్ణవ సన్యాసులు అయితే ఏం చెప్తూ ఉంటారు, అవన్నీ ఏం అవసరం లేదు. మీరు భక్తి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మీకు ప్యూరిఫికేషన్ కూడా అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, ముందుగా మీరు నియమిత కర్మలను పాటించాలి, లేకపోతే ఆ పనులు చేసేయాలి, ఈ పనులు చేసేయాలి, అవన్నీ చేసుకుని వస్తే అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీకు. ఇక్కడ ఏం చెప్తారు, అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ గా జంప్. హరే కృష్ణ, ఫస్ట్ రోజే హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ప్రాసెస్ ఇట్ సెల్ఫ్, ఆ యొక్క పద్ధతే మనల్ని ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మనల్ని ప్యూరిఫై చేసేస్తుంది అనమాట. సో ఇంకా మాయావాదులు ఏం చెప్తూ ఉంటారు, సో మళ్ళీ ఐదో అధ్యాయంలో 2వ శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం, కేవలం జ్ఞానం ఒక్కటి ఉంటే సరిపోదు, మనం ఏం చేయాలి, ఆత్మస్థాయిలో మనం కర్మలు చేయాలి. అదే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి ఏమిటి, ఆత్మస్థాయిలో కర్మలు చేయడం, కృష్ణ భక్తి రసాభావిత కర్మ ఏ విధంగా చేయాలి, ఆత్మస్థాయిలో కర్మలు ఏ విధంగా చేయాలి అని చెప్పడం అనమాట. ఇంకే మనకి 2వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం, పల్గు వైరాగ్యం. ఎందుకంటే కనుక మనము సఫిషియెంట్ గా ప్యూరిఫికేషన్ అవ్వలేదు, అయినా సరే మనం సన్యాసం తీసేసుకున్నాం. ఎలా అంటే టీచర్ గారు ఉన్నారు అనుకోండి, ఆ టీచర్ గారు డిగ్రీ పాస్ అవ్వాల, ఏదో డిగ్రీ పాస్ అవ్వకుండానే పిల్లలకి చదివించడానికి వచ్చేసారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి, ఆ టీచర్ గారి పరిస్థితి ఎలా ఉంటుంది, లెక్కలు రావు, మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల, కానీ ఏదోలాగా టీచర్ అయిపోయాడు ఆయన. ఆయన క్లాస్ లోకి వచ్చి పిల్లలకి నేర్పడానికి వస్తే ఎలా ఉంటుంది ఆయన యొక్క పరిస్థితి. సో అలాగే సరైనటువంటి ప్యూరిఫికేషన్ అనమాట అవ్వకుండా సన్యాసం తీసుకుంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క మాయావాది సన్యాసులు తీసుకునేటువంటిది ఏమిటి, వాళ్ళ యొక్క తీసుకునేటువంటి సన్యాసం ఏంటి, అపరిపూర్ణమైనటువంటి సన్యాసం అన్నమాట. కానీ ఈ యొక్క వైష్ణవ సన్యాసులు లేకపోతే కనుక భక్తులైనా సరే వాళ్ళు చేసేటువంటి యొక్క త్యాగం ఎలా ఉంటుంది, సన్యాసం ఎలా ఉంటుంది వాళ్ళది, రినౌన్సియేషన్ వైరాగ్యం ఎలా ఉంటుంది వాళ్ళకి, పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం. ఏమిటా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యము, వాళ్ళు అన్ని ఉంచుకుంటారు, అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఏం చేస్తారు, ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క సేవలోనే వాడతారనమాట. సో ఇక మిగతా వాళ్ళు సాంఖ్యయోగ సన్యాసులు వాళ్ళు ఏం తెలుసుకుంటారు, విష్ణువు మూలము అనేటువంటిది తెలుసుకుంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు, మొదటి రోజు నుంచే ఆ యొక్క మూలానికి సేవ చేయడం మొదలు పెట్టేస్తారు. అంటే ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నారు వీళ్ళు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట రెండింటికి కూడా. సో రెండింటికి కూడా ఈ విధంగా తేడాలు ఉంటాయి. రెండు కూడా ఒక రకంగా చూస్తే కనుక ఏమిటి, చివరిగా అంటే ప్రాసెస్ చాలా లాంగ్ లో మధ్యలో రెండు కూడా ఒకటి ఇదేంటండి, ఒకటి సన్యాసం అన్ని వదిలిపెట్టడం, ఇదేంటండి ఒకటి అన్ని కూడా వదిలిపెట్టకుండానే మనం కర్మ చేయడం, రెండు కూడా ఒకటే ఎలా అవుతుంది, ఒకటే అవుతుంది. ఏంటంటే కనుక అల్టిమేట్ గా గోల్ ఏంటి, ఇక ప్యూరిఫికేషన్ అయిన తర్వాత మొత్తం మలినాలన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత విష్ణువుని చేరుకోవడము. రెండిట్లో ఏ పద్ధతి అయినా సరే మనం వెళ్ళగలము, కానీ ఒకటి ఏమిటి తిన్నగా వెళ్లే పద్ధతి, రెండవది చుట్టూ తిరిగి బహునాం జన్మనాం అంతే. సో కానీ ఏంటి, మనకంత టైం లేదు, భౌతిక ప్రపంచంలో ఆల్రెడీ మనం చాలా చాలా తిరిగేసి ఉన్నాం, ఇంకెంత తిరగాలి, సరిపోలేదా ఇంకా తిరిగింది, చాలు తిరిగింది చాలు, తిన్నగా వెళ్ళిపోవాలి అని చెప్పి మనం ప్రయత్నము చేయాలన్నమాట. సో ఇది మనకి రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా, రెండింటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీ, సారూప్యత ఏమిటి అని మనము చర్చించుకున్నాం. ఇంకా దీని గురించి మనకి ఇంకా మళ్ళీ డీటెయిల్ గా రేపు వచ్చేటువంటి శ్లోకంలో కూడా మనం తెలుసుకుంటాం, మళ్ళీ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సారూప్యత ఏమిటి అని. హరి కృష్ణ. ప్రభుజీ నిజంగా చాలా చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ, చాలా బాగా చెప్తారు ప్రభు, చాలా బాగుంది ప్రభుజీ. నిజంగా అన్ని తెలుస్తున్నాయి ప్రభుజీ మీరు చెబుతుంటే. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జ్ఞానం పొందితే జ్ఞానం ద్వారా భక్తిలో దృఢం అవ్వాలి, దాన్ని మనం ఆచరణలో పెడితే భక్తి ఒక స్థాయికి రాగలుగుతాం. కానీ కేవలం జ్ఞానం పొంది ఇక మీరు అన్నట్టుగా తెలుసుకున్నంత మాత్రాన సరిపోతుంది కదా, దాన్ని ఆచరిస్తేనే దాని యొక్క ఫలితం. ఇప్పుడు ఒక పదార్థాన్ని ముందు పెట్టి ఇది ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అంటే అది తింటేనే తెలుస్తుంది, కానీ తినపోతే తెలియదు కదా ప్రభుజీ. అలానే మీరు అన్నట్టుగా భక్తి యోగంలో కూడా భక్తిని మనం ఆచరిస్తేనే అది దాన్ని మించింది లేదనేది మీరు చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. సో ప్రభుజీ వైరాగ్యం అనేది జ్ఞానము వైరాగ్యము
రెండు కావాలి. వైరాగ్యంతో జీవుడు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాడు అనేది మీరు చెప్పిన దాని ద్వారా బాగా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ హరే ప్రభు. కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ దండోత్సవం ప్రభు. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు హరే హరే కృష్ణ హరే కృష్ణ దండవత్ కృష్ణ ప్రణాం. కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ